అభివృద్ధి ఆకాంక్షలకు సంక్షేమ సౌఖ్యాలకు పట్టభద్రులంతా అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు ఆచంట సునీత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజాన్ పెదబాబు అభిప్రాయపడ్డారు. ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తున్న వారు తాజాగా శుక్రవారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ప్రచార పర్వాన్ని నిర్వహించారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పరిశీలకురాలు సునీత, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూజాన్ మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తితో పట్టభద్రులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మంచి ప్రభుత్వంగా పేరుగాంచిన కూటమి ప్రభుత్వానికి మరింత మంచి చేసే అవకాశం కలగాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరగబోవు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో మరి కూటమి అభ్యర్థిగా పేరాబత్తిన రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు. అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గం అంతా కూడా మరి జల్లిడి పట్టినట్టుగా మరి ప్రచారం చేస్తున్నాం. మున్సిపల్ ఆఫీస్లో మొన్న ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ రోజున కూడా మరి ఎందుకంటే సిబ్బంది అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి మరి ఈ రోజున కూడా వచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఇక్కడ పనులకు వచ్చేటప్పుడు మరి అందరూ ఇక్కడికైతే ఎక్కువ మంది వస్తారన్న ఉద్దేశంతో ఈ క్యాంపులో మరి వాళ్ళని కూడా కలిసి మరి ఓటు అభ్యర్థించడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఓటింగ్లో పాల్గొనమని చెప్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్కి అనేసరికి క్యాన్వాసింగ్ ప్రజల్లో అంతా కూడా అవన్నీ సంబరాలకి జరిగినట్టుగా జరుగుతాయి. దాన్ని చూసి అందరూ ఓటింగ్కి వస్తారు. దీంట్లో వచ్చేసరికి కొద్దిగా బాధ్యత లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా కలిసి వివరించడం జరుగుతుంది. ఎందుకనంటే ఏదైనా బిల్లు మరి అసెంబ్లీలో చేసినప్పుడు అది పాస్ అవ్వాలి అంటే మరి మండలంలో పాస్ అవ్వాల్సిన మెజారిటీతో పాస్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా ఎందుకనంటే అందరికీ కూడా ఈ రోజున ప్రతిదీ కూడా రాజకీయం అనేది కానీ వ్యవస్థ గురించి కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. దాన్ని ఇంకా కూడా విపులీకరించి చెప్తూ వాళ్ళందరినీ కూడా ఓటింగ్లో పాల్గొనమని చెప్పాం. 27వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటేసి రాజశేఖరం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మేము అందరం కూడా కోరటం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే పరిశీలకులు మరి సునీత గారు వచ్చారో, అలాగే గౌరవ మేయర్ గారు వచ్చారో, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారో అందరం కూడా ఒక్కొక్కటిగా లోగడ 8 నెలల క్రితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. అందరూ కూడా సుముఖంగానే తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొంటామని చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఎన్ని కూడా తెలిసినందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ విజయం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే అబ్జర్వర్ గారు సునీత గారు మరి మేము కూడా ఇక్కడ పాల్గొని ఏదైతే మున్సిపల్ సచివాలయ సిబ్బంది కానివ్వండి, అలాగే అందరినీ కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా కోరటం జరుగుతుంది. మరి దాదాపుగా ఏలూరు నగరంలోనే నియోజకవర్గంలో 12,000కు పైగా ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరిని కూడా వారిని కలిసి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం బలపరిచిన మరి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని మరి అందరం కూడా కోరటం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి మరి ఏదే అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే మరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేము కానివ్వండి, అలాగే గెలిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు కానివ్వండి మరి ప్రభుత్వం తరపున మరి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ఆలోచించి మరి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా వారందరినీ కూడా కోరటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే గౌరవ మేయర్ గారు, కార్పొరేట్లు అందరం కలిసి కూడా రేపు జరగబోయేటువంటి 27వ తారీఖు జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా విఘ్నతతో మంచి ప్రభుత్వానికి, మంచి వ్యక్తులకి ఓటేస్తే రాష్ట్రం బాగుంటుంది. ఏ విధంగా ఈ 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ అలాగే సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.
దానిలో భాగంగా ఈరోజు ఎలక్షన్స్ రావటం జరిగింది. ఏదైతే ప్రభుత్వం లేని సమయంలో కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రజలు పట్టభద్రులు ఎంతో విఘ్నతతో తెలుగుదేశం పార్టీకి ఆ రోజు పట్టం కట్టడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద నమ్మకంతో తప్పకుండా రేపు జరగబోయేటువంటి 27 ఎలక్షన్స్లో ఏదైతే రాజశేఖర్ గారు, పేరాబత్తుల రాజశేఖర్ గారు నిలబడతా ఉన్నారు, వారికి మంచి మెజారిటీ ఇస్తారు ఏలూరు ప్రజలు. ఇక్కడ శాసనసభ్యులు వారు కానీ, మేయర్ గారు కానీ ఏ విధంగా మెయిన్ ఎలక్షన్స్కి ధీటుగా కూడా ఈరోజు ఇక్కడ మేము క్యాంపెయినింగ్ చేయటం జరుగుతుంది. తప్పకుండా ఏలూరు జిల్లాలోనే ఏలూరు మంచి మెజారిటీతో రాజశేఖర్ గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తారు. తప్పకుండా ప్రజలందరూ కానీ, పట్టభద్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖరం గారికి గుర్తు నెంబర్ 1కి ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటాము.